పండగలకి పూర్ణం మిగిలిపోయినప్పుడు మళ్ళీ భక్షాలు ఏం చేసుకుంటాంలే అన్నప్పుడు ఈ పూర్ణం కర్జికాయలు ట్రై చేయండి. ముందుగా మైదా పిండిని నీళ్లు పోసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పూర్ణంని చూపించిన షేప్లో అలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకొని పొడి పిండి చల్లుకొని పూరి షేప్లో చేసుకోవాలి. కొంచెం మందంగానే ఉండాలి. మరీ పల్చగా ఉంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చేసుకున్న పూరిని కర్జికాయలు ఒత్తుకునే మౌల్డ్లో వేసుకొని పూర్ణం స్టఫ్ చేసుకొని సైడ్స్ అన్నీ ప్రెస్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టి నూనె వేడి చేసుకొని పూర్ణం అన్నీ వేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు. ఒక 2 to 3 minutes వేగితే చాలు. లైట్ రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. లైట్ రెడ్డిష్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అంతే, నోట్లో వేసుకుంటే కరిగిపోయి పూర్ణం కర్జికాయలు రెడీ. పండగలకి పూర్ణం మిగిలిపోయినప్పుడు మళ్ళీ భక్షాలు ఏం చేసుకుంటాంలే అన్నప్పుడు ఈ పూర్ణం కర్జికాయలు ట్రై చేయండి. ముందుగా మైదా పిండిని నీళ్లు పోసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పూర్ణంని చూపించిన షేప్లో అలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకొని పొడి పిండి చల్లుకొని పూరి షేప్లో చేసుకోవాలి. కొంచెం మందంగానే ఉండాలి. మరీ పల్చగా ఉంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చేసుకున్న పూరిని కర్జికాయలు ఒత్తుకునే మౌల్డ్లో వేసుకొని పూర్ణం స్టఫ్ చేసుకొని సైడ్స్ అన్నీ ప్రెస్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టి నూనె వేడి చేసుకొని పూర్ణం అన్నీ వేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు. ఒక 2 to 3 minutes వేగితే చాలు. లైట్ రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. లైట్ రెడ్డిష్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అంతే, నోట్లో వేసుకుంటే కరిగిపోయి పూర్ణం కర్జికాయలు రెడీ. పండగలకి పూర్ణం మిగిలిపోయినప్పుడు మళ్ళీ భక్షాలు ఏం చేసుకుంటాంలే అన్నప్పుడు ఈ పూర్ణం కర్జికాయలు ట్రై చేయండి. ముందుగా మైదా పిండిని నీళ్లు పోసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పూర్ణంని చూపించిన షేప్లో అలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకొని పొడి పిండి చల్లుకొని పూరి షేప్లో చేసుకోవాలి. కొంచెం మందంగానే ఉండాలి. మరీ పల్చగా ఉంటే ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు చేసుకున్న పూరిని కర్జికాయలు ఒత్తుకునే మౌల్డ్లో వేసుకొని పూర్ణం స్టఫ్ చేసుకొని సైడ్స్ అన్నీ ప్రెస్ చేసేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేయాలి. ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టి నూనె వేడి చేసుకొని పూర్ణం అన్నీ వేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసే అవసరం లేదు. ఒక 2 to 3 minutes వేగితే చాలు. లైట్ రెడ్ కలర్ వస్తే సరిపోతుంది. లైట్ రెడ్డిష్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అంతే, నోట్లో వేసుకుంటే కరిగిపోయి పూర్ణం కర్జికాయలు రెడీ.